తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, మనము సాయంకాల సమయమందు రాజుల గురించిన విషయాలనైతే నేర్చుకుంటూ మనము ముందుకు వెళుతూ ఉన్నాం. వాస్తవానికి క్రైస్తవులుగా ఎంతో కాలం నుంచి మనం వస్తూ ఉంటాం, కానీ మనము నేర్చుకొనని విషయాలు చాలా ఉన్నాయి, మనము గ్రహించని విషయాలు చాలా కూడా ఉన్నాయి. అయితే మనము ఈ రాజుల గురించి ఒకళ్ళ తర్వాత ఒకటి మనం చదువుతూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మనము చాలా విషయాలు నేర్చుకోవాలి కదా అనే భావన కూడా కలుగుతూ ఉంది. అయితే ఈరోజు ఒక రాజును గురించిన అధ్యాయాన్ని మనమైతే పరిశీలన చేద్దాం. ఎవరు ఆ రాజు అనేది మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, గత వారములో మనము యోతాము అనే ఒక రాజును గురించి నేర్చుకున్నాం. యోతాము అనే రాజు తన జీవితంలో ఒక మంచి నిర్మాణకుడు. తన మాటల ద్వారా లేదా తన ప్రవర్తన ద్వారా రాజ్యాన్ని కట్టడం అనేది చూస్తూ ఉన్నాం. క్రైస్తవులమైన మనము కూడా మన మాటల ద్వారా లేదా మన ప్రవర్తన ద్వారా మనం చేయవలసిన పని ఏమిటి అంటే, మనము కుటుంబాలను కట్టుకోవడం అనేది, సంఘాన్ని కట్టుకోవడం అనేది, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకోవడం అనేది చాలా అవసరమైన విషయం అని కూడా మనము నేర్చుకోవలసిన అవసరము ఉన్నది. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మనము యోతాము కుమారుడైన ఆహాజు అనే రాజు గురించి మనము చదువుకుందాం. ఈ ఆహాజు అనే పేరుకి అర్థం ఏమిటి అంటే, మనం చూస్తూ ఉన్నప్పుడు యజమాని అనే అర్థం. ఏమర్థం అండి? యజమాని, లేదా అతడు పట్టుకున్నాడు అని అర్థం. యజమాని లేదా అతడు పట్టుకున్నాడు అనే అర్థాలతో ఆహాజు అనే పేరు ఉన్నది. ప్రియ సహోదరులారా, అయితే ఈ ఆహాజు ఎలాంటివాడు? ఈ ఆహాజు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు? ఈ ఆహాజు తన జీవితంలో ఎలా నడుచుకున్నాడో ఆ విషయాలను మనం చూస్తూ ఈరోజు ఈ యొక్క వాక్య భాగాన్ని మనమైతే ముగించుకుందాం. ఆహాజును గురించి మనం నేర్చుకోవాలి అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేయాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేయాలి. మీకు ఇంతాకే నేను తెలియజేశాను, ఆహాజు అనే పేరుకు అర్థం ఏమిటి అంటే ఏంటండి? యజమాని అని అర్థం. అయితే ఈ ఆహాజు మరి తన జీవితంలో ఎలా ప్రవర్తించాడో దానిని మనం చూద్దాం. ఈ ఆహాజు అనే ఒక వ్యక్తి, ఇతడు యోధా రాజ్యానికి చెందిన ఒక రాజు. ఈ ఆహాజు అనే వ్యక్తి తన జీవితంలో విధేయత కలిగి ఉన్నాడా లేదా అనేది చూద్దాం. 1వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. ఆహాజు ఈ ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల గలవాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. ఈరోజు ఈ లోకంలో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు, కానీ అందరూ యథార్థవంతంగా బ్రతకడం లేదు.
చాలామంది జీవిస్తూ ఉన్నారు కానీ అందరూ దేవునికి అనుకూలంగా జీవించడం లేదు. ఏదో జీవిస్తూ ఉన్నాం, కానీ దేవుడు తన బిడ్డల నుంచి కోరుకునే విషయం ఏమిటి అంటే, దేవుడు కోరుకున్న విధముగా, దేవుడు కావాలనుకున్న విధముగా నువ్వు జీవిస్తున్నావో లేదో ఆయన మనలను పరిశీలన చేస్తాడు. కానీ ఆహాజు ఎలా జీవించాడు అంటే, దేవుడికి అనుకూలంగా ఆయన జీవించలేదు. పితరుడైన దావీదు వలె యథార్థముగా కూడా ఆయన ప్రవర్తింపలేదు. అతడు రాజ్యానికి వచ్చినప్పుడు అతని వయసు ఏమిటి అంటే 20 సంవత్సరాలు. ఎంతండి? 20 సంవత్సరాలు. అతడు ఎంతకాలము రాజ్య పరిపాలన చేశాడు అంటే 16 సంవత్సరాల రాజ్య పరిపాలనను చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక్కోసారి చిన్నవాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశాలను మనము సద్వినియోగం చేసుకున్నట్లయితే మరింతగా అభివృద్ధి పరుస్తాడు. కానీ ఆహాజుకి చిన్న వయసులో రాజైనప్పటికీ, తన తండ్రి భక్తిపరుడైనప్పటికీ కూడా ఆ భక్తి ఇతనిలో కనపలేదు. కాబట్టి ఈరోజు మనం తీసుకోవలసిన మొట్టమొదటి జాగ్రత్త ఏమిటి అంటే, మనము భక్తులుగా ఉండాలి. మన తరువాత తరాన్ని కూడా ఎలా తయారు చేయాలంటే భక్తిపరులుగా తయారు చేయాలి. ఈరోజు కుటుంబాలు, సమాజాలు పాడైపోవడానికి గల కారణం ఏమిటి అంటే, మనము యథార్థముగా ప్రవర్తించకపోవడమే. కాబట్టి ఈరోజు మనము యథార్థంగా బ్రతకడం నేర్చుకోవాలి. మన తరువాత తరాన్ని కూడా యథార్థముగా పెంచడం అనేది నేర్చుకోవాలి. అయితే ఇతడు యథార్థంగా లేడు, దేవుడు వాక్యానుసారంగా జీవించలేదు. అది మనకెలా తెలుస్తుంది అంటే 2వ వచనాన్ని చదువుదాం. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గముల యందు నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించును. అంటే ఇతను చేసిన పాపాలేంటి? ఇతడైతే నీతివంతుడుగా లేడు, ఇతడైతే యథార్థవంతుడుగా లేడు, ఇతనైతే దావీదు వలె జీవితము కూడా లేదు. అయితే మరి ఇతని జీవితం ఎలా ఉన్నది అంటే, అతడు బయలుదేవతలను ఆరాధించినవాడు, విగ్రహాలను చేయించినవాడు, విగ్రహాలకు బలులను అర్పించినవాడు. అంటే అతని దృష్టి దేవుడి మీద తక్కువ ఉంది, మరి ఇతరమైన వాటి మీద ఏముందంట? ఎక్కువగా ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే విగ్రహారాధన అంటే ఒక బొమ్మకి నమస్కారం చేయడమే అని అనుకుంటూ ఉంటాం. కానీ విగ్రహారాధన అంటే ఏమిటి అంటే, దేవుని స్థాయిని తగ్గించి మనము వేటికైతే ఎక్కువ స్థాయిని ఇస్తున్నామో అది కూడా ఏమవుతుంది అంటే విగ్రహారాధనతోనే సమానం అవుతుంది. ఈరోజు దేవుని కార్యక్రమాలను తగ్గించి నువ్వు మరొక కార్యక్రమాల వైపు నువ్వు మనసు చూపావంటే నువ్వు విగ్రహారాధన చేసిన వ్యక్తిగానే ఉంటావు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆహాజు చేసిన పెద్ద పాపం ఏమిటి అంటే, అతడు విగ్రహాల వైపు తన మనసును మలిచాడు. ఆ విగ్రహాలను ఆయనే చేయించాడు. ఆ విగ్రహాలకు ఆయనే ఏం చేశాడంటే బలులను కూడా అర్పించాడు. ఇది మాత్రమే కాదు, ఇతడు ఎంత ఘోరమైన వ్యక్తి అంటే, ఇప్పటిదాకా యోధా వారిలో ఎవరూ చేయని పాపము ఈయన చేయడము అనేది ప్రారంభించాడు. ఏమిటి ఆ పాపము అంటే చూడండి, 3వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. 3వ వచనంలో తెలియజేస్తున్న విషయాన్ని మనం చదువుదాం. అతడు యెహోవా దగ్గర నుంచి చదువుదాం. యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. పాత నిబంధన కాలంలో మన పూర్వ చరిత్రలో మనం చూస్తున్నప్పుడు కొంతమంది నరబలులను ఇస్తూ ఉండేవారు. ఈ ఆహాజు కూడా ఏం చేశాడంటే విగ్రహాలను చేయించాడు, విగ్రహాలకు నమస్కారం చేశాడు, విగ్రహాలకు బలులను అర్పించాడు. జంతు బలులే కాదు కానీ మనుషులను కూడా ఏం చేశాడంటే అగ్నిలో బలులను ఇచ్చాడు. అంటే మనుషులను కూడా ఆ విగ్రహాలకు ఏం చేశాడంట? బలులు అర్పించాడు.
అంటే ఇతడికి ఆ విగ్రహాల మీద ఏమున్నది అంటే చాలా ఆసక్తి ఉన్నది. ఇతడికి ఉన్న ఆసక్తిని బట్టి ఆయన చాలా లోతుగా వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే అది భక్తి అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అది పాపము అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పటిదాకా మనం చదివిన విషయం ఏమిటి అంటే ఆహాజు అంటే అర్థం ఏమిటి అంటే యజమాని. ఆహాజు తండ్రి మంచివాడే కానీ ఆహాజు మంచివాడు కాడు. ఎందుకు మంచివాడు కాలేదు అంటే విగ్రహాలను చేయించాడు, విగ్రహాలకు నమస్కారం చేశాడు, విగ్రహాలకు బలులను కూడా అర్పించాడు అనే విషయాన్ని మనమైతే చూస్తూ ఉన్నాం. అదే విధముగా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బిడ్డలను కూడా ఆయన ఏం చేశాడంటే అగ్నిలో నడిపించాడు. అగ్నిలో దహనమైన పరిస్థితులను కూడా అగ్ని గుండాలను దాటించిన వాడిగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ వరకు ఆహాజు యొక్క దుష్టత్వాన్ని మనమైతే చూసి ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, దేవుడు ఏ కాలంలోనైనా కూడా ఎందుకు యథార్థంగా బ్రతకమన్నాడు, ఎందుకు నీతిగా బ్రతకమన్నాడు అంటే నీతిగా యథార్థముగా బ్రతికిన వారిని ఆయన ఏం చేస్తాడంటే కాపాడేవాడిగా ఉంటాడు. ఎవరైతే నీతి యథార్థతలను మీరి వాక్యానికి విరుద్ధముగా దురాలోచనలలో దుష్ట స్వభావాలను కలిగి ఉంటారో దేవుడు ప్రతి కాలములో కూడా వాళ్ళని శిక్షించాడు. మరి ఆహాజు ఇంత ఘోరమైన పనులను చేశాడు కదా, మరి ఆహాజుని కూడా దేవుడు శిక్షించాడా లేదా? మరి ఎలా శిక్షించాడో కింద చూద్దాం. 5వ వచనం నుంచి మనం పరిశీలన చేద్దాం. 5వ వచనం, ఆహాజును దేవుడు ఎలా శిక్షించాడు అంటే ఆహాజును తీసుకువెళ్ళి తన శత్రువులకి అప్పచెప్పేశాడు దేవుడు. ఎవరిని తీసుకెళ్ళంట? ఆహాజును, ఆహాజు యొక్క రాజ్యమును తీసుకువెళ్ళి శత్రువులకు అప్పచెప్పేశాడు. ఒక్కోసారి మనం కూడా అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడ లేని బాధలు, ఎక్కడ లేని ఇబ్బందులు, మనము మనశ్శాంతిని కోల్పోవడము, ఇబ్బందులు పడ్డము ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే వాక్యానికి వ్యతిరేకమైన కార్యకలాపాలలో మనము పాలు పంచుకుంటామో దేవుడు ఎప్పుడూ కూడా మనలను ఇబ్బందులకు అప్పచెప్తాడు, లేదా సాతానుడికి ఆయనే అప్పచెప్పేవాడుగా ఉంటాడు. ఇప్పుడు ఆహాజును కూడా దేవుడు ఏం చేశాడంటే దేవుడి మాట వినలేదు కదా, యథార్థంగా జీవించలేదు కదా, విగ్రహారాధన చేశాడు కదా, విగ్రహాలకు బలులను ఇచ్చాడు కదా, విగ్రహాలను చేయించాడు కదా, బిడ్డలను అగ్నిగుండాలలో దాటించాడు కదా. అయితే దేవుడు ఇదన్నీ చూసి ఇతనిని తన శత్రువులకి అప్పచెప్పాడు. ఎవరు వాళ్ళ శత్రువులు అంటే 5వ వచనం, అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతి కప్పగించెను. సిరియనులు అతన్ని ఓడించి అతని జనులలో చాలామందిని చెరపట్టుకుని దమస్కునకు తీసుకుని పోయి అతడును ఇశ్రాయేలు రాజుకి చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతని లెస్సగా ఓడించను. అంటే ఈ యోధారాజు చేసిన పాపానికి యోధారాజు మీద ఎంతమంది శత్రువులను ఇచ్చాడంట దేవుడు? 2 శత్రువులను. ఒక శత్రువు ఎవరంటే సిరియా దేశము, మరొక శత్రువులు ఎవరంటే ఇశ్రాయేలు దేశం. ఈ 2 రాజులు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారంటే యోధారాజుని ఇబ్బంది పెడుతున్నారు. ఈ 2 రాజులు ఎవరిని ఓడిస్తూ ఉన్నారంటే ఈ యోధారాజులను ఓడిస్తూ ఉన్నారు. అప్పుడు ఎందుకు యోధారాజుకి ఇన్ని సమస్యలు వచ్చాయంటే అతడు చేసిన పాపాన్ని బట్టే. అయితే ప్రియ సహోదరులారా, ఇశ్రాయేలు రాజు పెకాహు ఏం చేశాడంటే ఒక్క రోజులోనే 120,000 మందిని యోధులు చనిపోయారు. పెకాహు అనే రాజు ఆహాజు మీద యుద్ధము చేస్తే, పెకాహు అనే ఇశ్రాయేలు రాజు ఆహాజు మీద యుద్ధము చేస్తే ఆహాజు సైన్యం ఎంతమంది చనిపోయారంటే 120,000 మంది చనిపోయారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన జీవితంలో కూడా
ఒక్కోసారి బాగా కష్టపడుతూ ఉంటాము, చాలా డబ్బులు దాస్తూ ఉంటాము, చాలా జాగ్రత్తలు ఆరోగ్యానికి తీసుకుంటూ ఉంటాం. కానీ ఆరోగ్యము ఉండదు, డబ్బులు ఉండవు, డబ్బులు ఉన్న మనశ్శాంతి కూడా ఉండదు. ఎందుకు దీనికి గల కారణము అంటే మనము కూడా మన జీవితంలో దేనిని విడిచిపెడుతున్నామంటే యథార్థతను విడిచిపెడుతున్నాం. ఎవరైతే వారి జీవితంలో యథార్థమైన జీవితాన్ని విడిచిపెడతారో, ఎవరైతే వారి జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలలో చేతులు కార్యాలు చేస్తారో, దేవుడు ఎప్పుడూ కూడా వాళ్ళని దీవించినట్లుగా మనకి బైబిల్లో లేదు. కాబట్టి ఇప్పుడు ఆహాజు ఎంత సైన్యాన్ని కోల్పోయాడంటే 120,000 మంది సైన్యాన్ని కోల్పోయాడు. ఈరోజు మనము కూడా మనకున్న బతిహీనతను బట్టి మన కుటుంబాన్ని కోల్పోతాం, మన బతిహీనతను బట్టి ఆరోగ్యాన్ని కోల్పోతాం, మన బతిహీనతను బట్టి మనము ఆర్థికంగా నష్టపోతూ ఉంటాం. అంటే మనం కలిగి ఉన్న లోపాలను బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా శిక్షిస్తూ ఉంటాం. మనము ఆ శిక్ష తప్పించుకోవాలి అంటే, ఆ శిక్షకు గురి కాకూడదు అంటే, మనము ఎక్కడైతే తప్పిపోతున్నామో, ఎక్కడైతే నాశనం అయిపోతున్నామో వాటిని మనమైతే పరిశీలన చేయాలి. దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆహాజు రాజుని 6వ వచనము పాయింట్ తర్వాత చదువుతున్నాను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారి కిట్టి గతి ఏమైందంట? నాతో పాటు చదవండి. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారి కిట్టి గతి పట్టెను. అంటే ఆహాజు రాజు సైన్యాన్ని కోల్పోవడానికి, ఆహాజు రాజులకి సమస్యలు రావడానికి, ఆహాజు రాజు యొక్క జీవితము శత్రువుల పాలవడానికి గల కారణం ఏమిటి అంటే, ఈ ఆహాజు రాజు ఎవరిని విడిచిపెట్టాడంట? యెహోవాను విడిచిపెట్టాడు. యెహోవాను విడిచిపెట్టి ఎవరిని పట్టుకున్నాడంట? విగ్రహాలను పట్టుకున్నాడు. ఈరోజు మనము కూడా దేవునిని విడిచిపెట్టి లేదా దేవుని కార్యములను విడిచిపెట్టి మనము జీవించినట్లయితే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే శిక్షించేవాడిగా ఉంటాడు. ఈరోజు మనము కూడా దేవుని కార్యములను విడిచిపెట్టి మన వ్యాపారాల్లో, మన ఉద్యోగాల్లో, మన ఇళ్లలో పనులకు ఎక్కువ ప్రాధాన్యత సహజంగా ఇస్తూ ఉంటాం. కానీ మనం ఎట్టి పరిస్థితులలో కూడా దేవునిని విడిచిపెట్టేవారిగా లేదా దేవునికి దూరం అయ్యేవారిగా మనమైతే ఉండకూడదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆహాజు అనే రాజు తన జీవితంలో దేవుణ్ణి విసర్జించినందుకు, దేవుడికి దూరమైనందుకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, ఎంతో నష్టాన్ని పొందుకున్నాడు. కాబట్టి నువ్వు చేసే ప్రతి పాపము కూడా, నువ్వు చేసే ప్రతి లోపము కూడా, నువ్వు చేసే ప్రతి తప్పిదము కూడా నీకేం తీసుకొస్తుందంటే పెద్ద నష్టాన్ని తీసుకొస్తుంది. ఈరోజు మనం ఆ నష్టం తెలియదు మనకి. మనం ఏంటంటే ఏదో నవ్వుకుంటూ, ఏదో బ్రతుక్కుంటూ, మనకి కలుగుతున్న నష్టాన్ని మనం గుర్తించకుండా ఏదో బ్రతుకుతూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనం చాలా నష్టపోతాం. మనం ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉంటామో, ఎప్పుడైతే పాపానికి దగ్గరగా ఉంటామో, ఎప్పుడైతే పాపానికి దగ్గరగా ఉంటామో మనము చాలా నష్టపోవడానికి చాలా అవకాశం ఉంటుందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితాలు ఎలాగ ఉన్నాయి, మన ప్రవర్తన ఎలాగ ఉన్నది, మన వ్యవహారాలు ఎలాగ ఉన్నాయి, మన భక్తి ఎలా ఉన్నది, ఒక్కసారి మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. అయితే ఇదంతా దేవుడు చూసి ఆహాజు రాజు దగ్గరికి దేవుడు యెషయాని పంపించాడు. ఎవరిని పంపించాడంట? యెషయాని పంపించాడు. యెషయా వెళ్ళి వాక్యాన్ని తెలియజేశాడు. అయితే ప్రియ సహోదరులారా, ఆహాజు రాజు తన జీవితాన్ని అయితే మార్చుకోలేదు. ఈరోజు నిజముగా మనము కూడా మన జీవితంలో తప్పులు చేస్తున్నప్పుడు దేవుడు కూడా మనకేం చేస్తాడంటే దేవుడు ప్రవక్తలను పంపించి మంచి విషయాలను తెలియజేస్తాడు. కానీ మనము గర్వము తలకెక్కి,
మనం ఉన్న పాపము మన స్థితి మనకు తెలియకుండా మనము వాటిని దేవుని మాటలను ఎలా తీసుకుంటామంటే చాలా తేలికగా తీసుకుంటాం. ఎలా తీసుకుంటామంట? చాలా తేలికగా, చాలా నిర్లక్ష్యంగా తీసుకుంటాం. ఎవరైతే దేవుని మాటలను నిర్లక్ష్యంగా తీసుకుంటారో, ఎవరైతే దేవుని కార్యములలో అశ్రద్ధగా ఉంటారో, ఎవరైతే దేవుని కార్యక్రమాలలో ఇబ్బందికరంగా ఉంటారో వాళ్ళ అందరూ కూడా దేవుని విసర్జించిన వాళ్ళే. వాళ్ళు దేవుని శిక్షను ఖచ్చితంగా ఏమవుతారంటే పొందుకునే వారిగా ఉంటారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మీ జీవితంలో మీరు ఎలా ఉంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, 9వ వచనంలో ఒక ప్రవక్త గురించి చెప్తున్నాడు. 9 నుంచి 15 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచ్చట ఉండెను. ఎవరి ప్రవక్త అంటండి? యెహోవా ప్రవక్త. అతడు షోమ్రోనుకు వచ్చి సమూహము ఎదుటికి పోయి వారికి ఇలాగూ చెప్పెను, ఆలకించుడి. ఏం చేయమన్నాడంట? జనాలు పాడైపోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే చెప్పిన వాక్యం వినకపోవడమే. ఏంటంట రీజను? ఎందుకంటే ఏదో వస్తాం, ఏదో కూర్చుంటాం, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడన్న స్వభావము, ఆ జ్ఞానము, ఆ బుద్ధి ఎవరికైతే ఉండదో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పాలవడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రియ సహోదరులారా, అందుకే ఇక్కడ ఓదేదు ప్రవక్త వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆలకించుడి, మీ పితరుల దేవుడైన యెహోవా యోధా వారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించను. అయితే ప్రియ సహోదరులారా, ఈ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, మీరు పాపులు కాబట్టి, మీరు యెహోవాని విసర్జించారు కాబట్టి, మీరు విగ్రహారాధికులు కాబట్టి మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అని చెప్తూ ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. ఇప్పుడు ఓదేదు ప్రవక్త ఎవరికి చెప్తున్నాడంట? ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేల్ రాజు ఇలా సైన్యాన్ని ఎంతమందిని చంపేశాడు? 120,000 మందిని చంపేశాడు కదా. ఇప్పుడు ఓదేదు ప్రవక్త వీళ్ళు ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేల్ని హెచ్చరిస్తున్నాడు, మీరు కూడా చెడ్డోళ్ళే, మీరేం మంచోళ్ళు కాదు. అయితే మీరు చెడ్డోళ్ళే కాబట్టి మీరు వాళ్ళని బానిసలుగా చేసుకోవద్దు. మీరు వారిని గెలిచారు, అది మీ బలము చేత, మీ శక్తి చేత కాదు. నేను అవకాశం ఇచ్చాను కాబట్టి ఇశ్రాయేల్ రాజు వెళ్ళి ఎవరిని గెలిచాడంటే యోధా రాజు అయిన ఆహాజుని గెలిచాడు. కాబట్టి నువ్వు వాళ్ళని బానిసలు చేసుకోవద్దు. నువ్వు ఎవరినైతే ఆ రాజ్యములో నుంచి చెరలోకి బానిసలుగా ఇక్కడికి తీసుకొచ్చావో వాళ్ళందరినీ కూడా తిరిగి పంపించే అని అన్నారు. అయితే ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడంటే వాళ్ళ మాట విన్నాడు. ఎవరి మాట? ప్రవక్త మాట విన్నాడు. ప్రవక్త మాట విని వాళ్ళు ఏం చేశారంటే 11వ వచనం, యెహోవా మహోగ్రత మీ మీద రేగి ఉన్నది కనుక నా మాట ఆలకించుడి, మీ సహోదరులో నుండి మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టుడి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రవక్త చెప్పాడు, అయ్యా మీరేం మంచోళ్ళు కాదు, మీరు దుర్మార్గులే, కాబట్టి మీరు వాళ్ళని బానిసలుగా చేసుకోవద్దు, మీరు పాపులే కాబట్టి వారిని తిరిగి పంపించండి అని చెప్పారు. అయితే తిరిగి పంపించినప్పుడు వీళ్ళు చేసిన మంచి పని ఏమిటి అంటే చెరలో వారిని విడుదల చేసి వారికి వస్త్రాలు ఇచ్చి గాయపడిన వారిని చూసుకుని వారిని ఎరుకోదాకా చేర్చారు. ఇంతకు ముందేమో వాళ్ళ మీదకి వెళ్ళి యుద్ధము చేశారు. ప్రవక్త వచ్చి చెప్పాడు కాబట్టి యుద్ధము చేసి తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ దింపేశాడంట? ఎరుకోదాకా దింపేశాడు. అంటే ఇక్కడ మీరు బాగా గమనించవలసింది, ఇశ్రాయేలు వాళ్ళు పాపులే, చెడ్డవాళ్ళే, కానీ వాళ్ళు ప్రవక్త మాట విన్నారు. ఈరోజు నిజంగా మనము కూడా ఒక్కోసారి చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే మంచి వాళ్ళమని చెప్పుకుంటాం, భక్తి పరులమని చెప్పుకుంటాం, కానీ దేవుని మాటను ధిక్కరించేవారిగా ఉంటాం. కానీ ఇశ్రాయేలు వాళ్ళు చెడ్డవాళ్ళే, కానీ వాళ్ళు దేవుని మాటను ఏం చేశారంట? విన్నారు. అయితే ఆహాజు ఇప్పుడు సమస్యలో ఉన్నాడు కదా. ఆహాజు 120,000 సైన్యం కోల్పోయాడు కదా. ఆహాజును చాలామంది చెరలోకి తీసుకెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఆహాబు చాలా బాధలో ఉన్నాడు. చాలా బాధలో ఉండి ఇతడు ఎవరి దగ్గర సహాయాన్ని అడిగాడంటే దేవుని దగ్గర సహాయాన్ని అడగల.
ఇతడు ఎవరు సహాయాన్ని కోరాడంటే అషూరు రాజుల సహాయాన్ని అడిగాడు. పాత నిబంధనలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రాజులను నమ్ముకుంటేనో అధికారులను నమ్ముకుంటే కంటేనో మనము ఎవరిని ఆశ్రయించటం మేలని చెప్తాడంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కానీ ఆహాజు మొట్టమొదటి నుంచి కూడా విగ్రహాలను నమస్కారం చేశాడు, విగ్రహాలను చేయించాడు, విగ్రహాలకు బలులను ఇచ్చాడు, విగ్రహాలలో ఆ అగ్నిగుండాలను దాటించాడు. అంటే ఆహాజు మొదటి నుంచి కూడా చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నాడు. చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంట? శిక్షించాడు. శిక్షించి మరలా ఆ శిక్షను ఆయనే ఏం చేశాడంటే తగ్గించాడు. అయితే ఆహాజుకి ఏమైనా బుద్ధి వచ్చిందా అంటే బుద్ధి ఏమీ రాలా. మరలా ఇతను ఎవరిని వెళ్ళి ఆశ్రయించాడంటే 17వ వచనం, రాజైన ఆహాజు తనకి సహాయము చేయడని అషూరు రాజుల యొద్దకు వర్తమానము పంపారు. ఎందుకంటే ఇప్పుడు ఆహాజు మీద ఎంతమంది రాజులు శత్రువులుగా ఉన్నారు? యోధా రాజుల మీద ఇశ్రాయేలు రాజు శత్రువుగా ఉన్నాడు, పెకాహు. సిరియా రాజు శత్రువులుగా ఉన్నాడు. ఆహాజు భయపడిపోయాడు, తనకొచ్చిన సమస్యను బట్టి భయపడిపోయి చాలా నష్టపోయి తను ఎవరిని ఆశ్రయించాడంటే మనుషులను అతడు ఎవరిని నమ్ముకున్నాడంటే మనుషులను నమ్ముకున్నాడు. కాబట్టి అతడు చాలా ధనాన్ని ఇచ్చాడు, సహాయాలు అడిగారు, కానీ అతనికి ప్రయోజనం ఏమీ కూడా లేదు. దేవుడు ఒకవేళ మనలను శిక్షించాలనుకుంటే ఎవరు వచ్చినా మనకి లాభమేమీ లేదు. ఈరోజు మనం కూడా ఎలాంటి వాళ్ళము అంటే, దేవుడు మనము చేసిన తప్పులను బట్టి, మనము చేసిన పాపములను బట్టి మనలను ఆయన శిక్షించాడు. శిక్షించి మనము శిక్షలోకి వెళ్లకుండా కాపాడడానికి ఎవరిని నమ్ముకోమన్నాడంటే యేసుక్రీస్తుని నమ్ముకోమన్నాడు. మనము యేసుక్రీస్తుని నమ్ముకోమని ఆయన చెప్తే నమ్ముకున్నట్లుగా ప్రార్థనలకు వస్తూ యేసుక్రీస్తుని కాకుండా లోకాన్ని ఆశ్రయించే వారిగా మనము ఉన్నాం. ఈరోజు ప్రార్థనలకు వచ్చి కూడా భక్తి శ్రద్ధలు లేని వాళ్ళు ఉన్నారు. ప్రార్థనలకు వచ్చి కూడా యథార్థ ప్రవర్తన లేని వారు కూడా ఉన్నారు. అంటే ఇతనికి కష్టకాలము పెరిగే కొద్దీ అతడు దేవునిని ఆశ్రయిస్తాడేమో దేవుడు చూస్తాడు. కష్టకాలము పెరిగే కొద్దీ ఇతడు పాపాన్ని ఏం చేస్తున్నాడంట? పెంచుకుంటూ వెళ్తున్నాడు. అంటే కష్టకాలం వస్తే ఆహాజు రాజు ఒకవేళ నన్ను ఆశ్రయిస్తాడేమో, విగ్రహాలను విడిచిపెడతాడేమో అని దేవుడు ఎదురు చూశాడు. కానీ కష్టం వచ్చే కొలది లోకంలో ఎక్కువగా కలిసిపోయి, ఈరోజు క్రైస్తవులమైన మనము కూడా ఒక్కోసారి కష్టాలు వచ్చే కొద్దీ ఆహాజు రాజులాగానే లోకల్లో ఎక్కువగా ఉంటాం. కష్టాలు వచ్చినప్పుడు మనం ఎక్కువగా దేనిలో ఉండాలా? దేవుల్లో ఉండాలి. ఈరోజు ఏదో సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తేనో, ఏదో నువ్వు ప్రార్థనలో అరాకొర వచ్చి వింటేనే నీ కష్టాలు తగ్గుతాయి అనుకోవడము అది నీ భ్రమ. అది ఏంటంట? మన భ్రమ. కష్టకాలంలో దేవుని తెలుసుకునే వారిగా ఉండాలి. 22వ వచనం ఒక విషయాన్ని చెప్తూ ఉంది. 22వ వచనం, ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించను, అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. అంటే చాలామందికి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని ఆశ్రయించారంటే దేవునిని ఆశ్రయించారు. కానీ ఆహాజు రాజు మొదటి నుంచి కూడా ఘోరమైన పాపాలలో చేస్తున్నాడు. విగ్రహాలు చేయించడము, బలిపీఠాలు కట్టించడము, అగ్నిగుండాలు దాటించడము. సమస్యలు వచ్చినా కూడా మళ్ళీ ఎవరిని సంప్రదించడం? మనుషుల్ని సంప్రదించడం. కాబట్టి ఇతడు తప్పు మీద తప్పు తన జీవితంలో చేసుకుంటూ వెళ్ళడం అనేది చూస్తూ ఉన్నాం. ఇతడు తప్పు మీద తప్పు చేయడం వల్ల అతడు బలహీనపడుతున్నాడు, అతని రాజ్యము కూడా బలహీనపడు. ఈరోజు ఒక్కోసారి మన కుటుంబాలు బలహీనపడడానికి గల కారణం ఎవరో కాదు, మనము, మన మాట తీరు, మన ప్రవర్తన, మన యథార్థత, మన భక్తిహీనతే కారణం. 19వ వచనం, ఆహాజు యోధా దేశమును దిగంబరినిగా చేసి, యోధా దేశాన్ని ఎలా చేశాడంటే, ఇప్పుడు ఎందుకు దిగంబరినిగా చేశారంటే వీళ్ళు ఇంకా కూడా వాళ్ళు దేవుడిని తెలుసుకోవడం లేదు.
యెహోవాకు ద్రోహం చేసి ఉండెను కనుక. ఈ యోధా దేశము, ఈ ఆహాజు రాజు ఎవరికి ద్రోహం చేశారంట? యెహోవాకి. ఎలాగా? దేవునిని ఆశ్రయించకపోవడమే ద్రోహం, యథార్థంగా నడవకపోవడమే ద్రోహం, విగ్రహాలను పూజించడమే ద్రోహం. మనం కూడా దేవునికి ఎలా ద్రోహం చేస్తాం తెలుసా? ప్రార్థనలకి రాకపోవడం ద్రోహం, ప్రార్థనలో ఆలస్యంగా ఉండడం ద్రోహం, ప్రార్థన ఇళ్లలో చేసుకోకపోవడం ద్రోహం, బైబిల్ చదువుకోకపోవడం ద్రోహం, సమయం ఉన్నా కూడా దేవుని సన్నిధిలో కాకుండా లోకల్లో గడపడం కూడా ద్రోహమే. ఆ ద్రోహము మనం ఎవరితో చేస్తున్నాం? దేవునితో చేస్తాం. అది మనకు తెలియట్లా. అది మనకు ఎలాగ ఉందంటే చాలా చిన్నదిగా ఉన్నది. అది మనకు ఎలా ఉందంటే అది ఒక ఎగతాళిగా ఉన్నది. అది మనకు ఎలా ఉందంటే ఒక టేక్ ఇట్ ఈజీగా ఉన్నది. కానీ దేవుడు నువ్వు చేసే ద్రోహము అది నీకు చిన్నదేమో, అది దేవుడు చిన్నదిగా చూడడు. అది ఎలా చూస్తాడంట అంటే నువ్వు చేసే ప్రతి పని, నువ్వు మాట్లాడే ప్రతి పని ఆయన బాగా క్షుణ్ణంగా చాలా దగ్గరగా చూస్తాడు. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఇలా సంఘంలో మాట్లాడకూడదా, ఇలా చేయకూడదా, అలా ఉండకూడదా అంటే అవును, దేవుడు కోరుకున్న యథార్థ భక్తిగా మనము లేకపోతే ఆయన మనల్ని బాగా చూస్తాడు. చూసి ఆయన చెప్తున్నాడు 19వ వచనం, గనుక యెహోవా ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాజు చేసిన దానిని బట్టి యోధా వారిని హీనపరిచెను. ఏం చేశాడంట? హీనపరచడం అంటే వీళ్ళు ఆపత్కాలము వచ్చే కొలది అపరాధాలు చేసుకు వెళ్తున్నారు. వీళ్ళు పొరపాట్లు ఎక్కువ చేస్తున్నారు, పాపం ఎక్కువగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆహాజు ఎలాంటి వాడంటే, ఈ సమస్య వచ్చింది కాబట్టి మొదట అషూరు రాజు దగ్గరికి వెళ్ళాడు. తదుపరి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే దమస్కులో దేవతల దగ్గరికి అతను వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడంటండి? దమస్కులో దేవతల దగ్గరికి వెళ్ళాడు. చూడండి 23వ వచనం. ఎట్లనగా, సిరియా రాజులు దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకు కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదని అనుకుని, విగ్రహాలకి బలిస్తేనే ఇంత డ్యామేజ్ చేశాడు దేవుడు. తప్పు తెలుసుకుని దేవుని వైపు తిరుగుతాడంటే దేవుని వైపు కాకుండా ఎవరి వైపు తిరిగాడు? మొట్టమొదటగా అషూరు వైపు తిరిగాడు. తర్వాత ఇప్పుడు సిరియా దేవతల వైపు. అంటే సిరియా వాళ్ళు గెలుస్తున్నారంటే సిరియా వాళ్ళ గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనం? సిరియా దేవుళ్ళ గొప్పతనం. ఇతని దౌర్భాగ్యం ఏంటంటే ఇతరుల దేవుళ్ళ గొప్పతనం తెలుసు, ఇతరుల రాజుల గొప్పతనం తెలుసు, కానీ యెహోవా గొప్పతనం ఇతను తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది కూడా ఎలా ఉంటారంటే ఇతర సంఘాల గొప్పతనాలు చూస్తూ ఉంటారు, ఇతర బోధకుల వాక్య జ్ఞానాన్ని చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళ సంఘ గొప్పతనము, వాళ్ళ యొక్క సంఘములో వాక్య జ్ఞానాన్ని పొందే వాళ్ళు చాలా అత్యల్పంగా ఉంటారు. చూడండి, నేను చాలా సంఘాలకి వెళుతూ ఉన్నప్పుడు అక్కడే పుట్టి పెరిగిన, అక్కడే వాక్యం నేర్చుకున్న విద్యార్థులు అక్కడ నేర్చుకున్న వాడికి ఇది తప్పు అని చెప్పే స్థాయికి వస్తారు. అదేంటో తెలుసా? అది అహంకార ధోరణి. అదేంటో తెలుసా? అది ఒక పెద్ద పాపం. అంటే తప్పులు ఎప్పుడు సరి చేసుకోవాలి, కానీ తప్పులను ఒకదానిని ఒకరిని నిందించుకుని మనం దూరం కాకూడదు. అందుకే దేవుడు ఎప్పుడు ఏం చెప్తాడంటే, మీ వాదనల యందు మీరేం కాకూడదంట? తప్పు ఉంటే సరి చేసుకోవాలి, కానీ ఏం పెట్టుకోకూడదు? వాదనలు పెట్టుకోకూడదు. కానీ ఈరోజు తప్పు ఉంటే జనాలు చేసేది ఏంటంటే వాదన ఎక్కువ, సరి చేసుకునేది తక్కువ. కాబట్టి ఈ ఆహాజు సరి చేసుకుంటున్నాడంటే సరి చేసుకోవట్లా, దేవునికి మరింత ద్రోహం చేస్తున్నాడు. చూడండి అక్కడ చెప్తున్నాడు, బలులు అర్పించదని అనుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించను. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికి నష్టమునకే హేతువులాయను. అయితే ప్రియ సహోదరులారా, యోధా వారు చేసిన విగ్రహారాధన, ఇశ్రాయేలు వారు చేసిన విగ్రహారాధన అవి వాళ్ళకి నష్టాన్ని తెచ్చే, కానీ వాళ్ళకి ఏం తాలేదంట? వాస్తవానికి బలిస్తే వీళ్ళకి లాభం వచ్చింది అనుకున్నారు, కానీ ఏం రాలా. ఈరోజు ఒక్కోసారి కూడా ప్రార్థనలకు మానేసి మనం ఏదో చేసి ఏదో రూపాయి సంపాదిద్దామని అనుకుంటూ ఉంటాం. ప్రార్థనలు మానేసి ఏదో మనశ్శాంతిని పొందుదామని ఇళ్లలో ఉంటాం. ప్రార్థనలు మానేసి ఎక్కడో ఆనందాన్ని పొందడానికి వేరే కుటుంబాలకి వెళుతూ ఉంటాం. కానీ ప్రియ సహోదరులారా, మనము దేవునిని విడిచిపెట్టి దేవుని విసర్జించి చేసే ప్రతి పని కూడా అది ఒక పెద్ద నష్టాన్ని తెచ్చిద్ది. ఏం తెచ్చిద్దంట?
పెద్ద నష్టాన్ని తెచ్చింది. ఆ నష్టాన్ని మనం ఎదుర్కోకూడదు అంటే మనము బ్రతికి ఉండగానే దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవునిని ఆశ్రయించాలి. చివరిగా 26, 27 వచనాలు, ఇంకా ఆహాజు రాజు చనిపోయాడు. అంటే ఇతని జీవితము పాపముతోనే ప్రారంభమైంది, పాపముతోనే ముగింపబడింది. దేవుణ్ణి తెలుసుకోవడానికి అవకాశాలు ఇచ్చాడు, కానీ ఇతడు తెలుసుకుంది ఏంటంట? అషూరు రాజు బలాన్ని తెలుసుకున్నాడు, సిరియా దేవతల బలాన్ని తెలుసుకున్నాడు, బలులు అర్పించాడు, కానీ నిజ దేవుణ్ణి బాగా తెలుసుకోవాలి. ఈరోజు ప్రార్థనకి కూడా చాలామంది వస్తూ ఉంటారు, వస్తారు కానీ వాక్యాన్ని తెలుసుకుంటారు కానీ అనుసరించరు. ఏదో వింటారు కానీ ఆ వినింది వాళ్ళు ఏం చేయరంటే గ్రహించరు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితము కూడా ఆహాజు రాగా పాపముతో మొదలయ్యి దేంతో ముగింపకూడదు? పాపముతో ముగింపకూడదు. అయితే అక్కడ 26, 27 వచనాలు ఏం చెప్తున్నాడంటే, ఆహాజు మరణించాడు, అతని యెరూషలేములో సమాధి చేశారు, కానీ రాజుల సమాధికి ఇవ్వవలసిన గౌరవాన్ని అతనికి ఇవ్వాలి. ఎప్పుడైతే మనము పాపపు ధోరణిలో ఉంటామో, ఎప్పుడైతే యెహోవాకు ద్రోహము చేస్తామో, ఎప్పుడైతే దేవునిని మనము ఘనపరచడం మానేస్తామో, అప్పుడు దేవుడు మనలను హీనపరుస్తాడు. యోధావారిని హీనపరిచింది ఎవరు? యోధావారిలో 120,000 మంది సైన్యం కోల్పోవడానికి గల కారణం ఎవరు? యోధావారు సర్వనాశనం అయిపోవడానికి గల కారణం ఎవరు అంటే దేవుడే. ఎందుకంటే దేవుని వీళ్ళు లెక్క చేయలే. కాబట్టి అలా లెక్క చేయని వాళ్ళ జీవితాలు 27వ వచనాన్ని చదువుకుందాం. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమునందు పాతిపెట్టబడిన గాని ఇశ్రాయేలుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అంటే రాజుల సమాధిలోకి తాకపోవడం అనేది పెద్ద అవమానం. ఏంటండి, ఇప్పుడు ఒక్కోసారి అందరికీ వంటలు వండి భోజనాల్లో అందరికీ 2 ముక్కలు వేసుకుంటూ నీకు ముక్కలు వేయకుండా వెళ్ళిపోయారు అనుకుందాం, ఏదో ఒకటి. అప్పుడు అది మనం ఎలా ఫీల్ అవుతాం? నన్ను బాగా అవమానించారు బ్రదర్ అని అంటూ. అయితే ఈరోజు ఈ 2 ముక్కలు నీకు అవమానం తెచ్చేయలేవో పక్కన పెడితే, మనము నీతిగా, న్యాయంగా, యథార్థంగా దేవుణ్ణి తెలుసుకోలేని స్థితిలో మనం ఉంటే మన జీవితంలో అవమానం వస్తుంది, మన బిడ్డల దగ్గర అవమానం వస్తుంది, మన సమాజంలో అవమానం వస్తుంది, మన సంఘంలో అవమానం వస్తుంది, వాళ్ళ కెరియర్ పాడైపోతుంది. ఈరోజు బిడ్డలు కూడా మనము దేవునిలో పెంచకపోతే, మనము దేవునిలో ఉండకపోతే అటువంటి వారి కెరియర్లు బాగో. మీరు చూడండి, ఎవరైతే భక్తిగా ఉన్నారో ఆ బిడ్డల బ్రతుకులు చూడండి, వారి భవిష్యత్తును చూడండి, వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితులు చూడండి. ఎవరైతే దేవునికి ద్రోహమైన పనులు చేస్తారో, ఎవరైతే పాపపు జీవితంలో ఉంటారో వాళ్ళ బ్రతుకులు చూడండి. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలా చేతులు చాపేవారిగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆందోళనతో బతుకుతారు. ఎప్పుడు కూడా ఏదో ఒక ఇబ్బంది వారిని చుట్టుముడుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళకి సమాజంలో విలువే ఉండదు. ఒక్కోసారి మనకు సమాజంలో విలువ లేకపోయినా సిగ్గు లేకుండా తిరుగుతూ ఉంటారు కదా సమాజంలో. ఆహాజుకి ఒక రకంగా సిగ్గుపోయింది, గౌరవం పోయింది, కానీ అతడు సిగ్గు లేకుండా బ్రతుకుతూ మరలా ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? అంటే తిరిగి గౌరవాన్ని తెచ్చుకోవాలంటే ఎవరిని ఆశ్రయించాలా? పాపాన్ని విడిచిపెట్టాలా? దేవుని తెలుసుకోవాలి. ఈరోజు మనము కూడా లోకాన్ని ఆశ్రయిస్తున్నామంటే, పాపములోనే ఉంటున్నామంటే, దేవుని కార్యములు నిర్లక్ష్యము చేస్తున్నామంటే, దేవుని కార్యక్రమాల్లో పాలు పంచుకోలేకపోతున్నామంటే, మన సమయాలను, మన ఆరోగ్యాలను మనము భక్తిగా మనం చూపించలేకపోతున్నామంటే, మన కుటుంబాలను భక్తిగా పెంచలేకపోతున్నామంటే జాగ్రత్తగా ఉండాలి. గొప్ప నష్టాన్ని మనం చూస్తాం. ఆ నష్టం వచ్చిన తర్వాత, ఆ అవమానం వచ్చిన తర్వాత చాలా మనం ఇబ్బంది పడతాం. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆహాజు రాజు చనిపోయాడు. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన 7 విషయాలు ఏమిటి అంటే, దేవుణ్ణి విడిచిపెడితే రక్షణ కోల్పోతాం. ఆహాజు ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టాడో అతడు రక్షణను కోల్పోయాడు, అంటే సేఫ్టీ కోల్పోయాడు. అతడు ఇప్పుడు సేఫ్గా లేడు. అతని మీద ఎంతమంది యుద్ధం చేశారంటే 2 రాజులు యుద్ధాన్ని చేశారు. తదుపరి 2వ విషయం ఏమిటి అంటే, పాపము వ్యక్తిగతంగా మాత్రమే కాదు, కుటుంబాన్ని మరియు దేశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. పాపం చేసింది ఆహాజు, పాపం చేసింది ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది, కానీ నష్టం మొత్తం ఎంతమందికి వచ్చిందంట? యోధా రాజ్యం మొత్తానికి వచ్చింది.
మూడో విషయం, కష్టకాలం వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి, కానీ మన విశ్వాసాన్ని అవిశ్వాసంలోకి మార్చకూడదు. నాలుగవది, ప్రవక్తలు మనలను హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకు మనము లోబడాలి, కానీ హెచ్చరికను మనము ఏం చేయకూడదంటే ధిక్కరించకూడదు. ఈరోజు వాళ్ళు రక్షణను కోల్పోవడానికి గల కారణం ఏంటంటే దేవుని విడిచిపెట్టారు. వాళ్ళ రాజ్యం నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ పాపం చేశారు. వాళ్ళ కష్టకాలం రావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ విగ్రహారాధన చేశారు. వాళ్ళు ప్రవక్తలు హెచ్చరించినా కూడా వాళ్ళ యొక్క హెచ్చరికలను తీసుకోలేని వారిగా ఉన్నారు. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మరొక పాయింట్ ఏమిటి అంటే, సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలంటే, ఎవరి సహాయం తీసుకోవాలంటే, ఎవరిని శరణు కోరాలి అంటే దేవునిని శరణు కోరుతాం. ఏడో పాయింట్ ఏంటంటే, దేవుని వైపు తిరగని హృదయాలు మరింత కఠినమవుతాయి. సమస్యలు వచ్చినప్పుడు మనుషుల వైపు తిరుగుతున్నాము అంటే మన పరిస్థితులు మరింత కఠినమవుతాయి, మరింతగా మనం ఇబ్బందులు పాలవుతాం, మరింతగా నష్టాలు పాలవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీ జీవితాలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి? ఒకవేళ మీ జీవితాలు దేవుని ఎదుట సరైన విధంగా లేకపోతే, దేవుని కార్యక్రమాలలో నువ్వు సరైన వ్యక్తిగా, సరైన కుటుంబంగా నువ్వు ఉండకపోతే, నీ కుటుంబము, నీ జీవితము అవిశ్వాసంలోకి వెళ్ళిపోతుంది. ఇందాకే మనం చూసాం ఉదయకాలమున 1 తిమోతి 4:1 ఏం చెప్తాడు అంటే, అక్కడ మీ అందరినీ కూడా చదువుదాం, ఆ వచనాన్ని చదువుదాం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపూర్చు ఆత్మలయందు. ఇప్పుడు ఆహాజును మోసపూర్చింది ఎవరు? విగ్రహాలు. ఎవరండి? ఆయన ఎవరిని నమ్ముకున్నాడు? విగ్రహాలు నమ్ముకున్నాడు. ఈ విగ్రహాలు ఏదో చేస్తుంది అనుకున్నాడు. చివరికి ఆ విగ్రహాలు ఏం చేశాయి? మోసం చేశాయి. తర్వాత దెయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని. ఈరోజు నిజంగా నీ జీవితం విశ్వాస బలంగా ఉందా, బలహీనంగా ఉందా? భ్రష్టుడు అయ్యావా, బలంగా ఉన్నావా? ఈరోజు ఒకవేళ నువ్వు బలంగా లేకపోతే నీ బిడ్డలు బలంగా పెరగలేరు. ఒక్కోసారి మనం బిడ్డలను సరి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం సరిగ్గా ఉంటేనే వాళ్ళు సరి అవుతారు. మన జీవితాలు సరిగా లేకపోతే వాళ్ళ జీవితాలు ఎప్పుడూ ఆ యొక్క నీతితో కూడిన విలువలను వాళ్ళు నేర్చుకోలేరు. ఈరోజు బిడ్డలు కూడా స్థానిక సంఘాల్లో కూర్చున్నప్పుడు పెద్దలు మనల్ని చూస్తూ ఉంటారు. మనం మాట్లాడుతూ ఉంటే, మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే, మనం ఆలస్యంగా ఉంటే, మన భక్తిహీనతగా ఉంటే వాళ్ళకు కూడా ఏమర్థమైందంటే మనం కూడా అలాగే ఉండొచ్చా అని అనుకుంటారు. కాబట్టి నీకు వచ్చే శాపం అంతా కూడా ఎవరు పొందుతారు? వాళ్ళు కూడా పొందుతారు చక్కగా. 1+1 ఆఫర్. నువ్వు చేసే తప్పు ఎవరికి కూడా వచ్చింది చక్కగా. ఈరోజు నిజంగా మనం ఎంత భక్తిగా ఉండాలి అంటే, మన బిడ్డలు దేవుని సన్నిధిలో భక్తిగా పెరగగలగడానికి ఉండాలి. ఈరోజు బిడ్డలు అలా మనం పెంచలేకపోతున్నాం, మనం అలా ఉండలేకపోతున్నాం. అలా ఉండలేకపోతే చాలా ఆహాజు తన జీవితంలో చివరి దశలో చాలా అవమానించబడ్డాడు, చాలా బలహీనపరచబడ్డాడని తెలియజేస్తూ, ఆహాజు వలె మనము బలహీనపరచబడ్డాడు.